ఓకే. ఇప్పుడు జనరల్‌గా రికమెండ్ చేశారు డాక్టర్ ఒక 1 మంత్. హ్మ్. ఈ 1 మంత్ వాడేసి పేషెంట్ ఏం చేస్తారు? ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంకో 2 మంత్స్ వాడతారు ఇవే టాబ్లెట్స్. హ్మ్. మళ్ళీ ఎందుకు ఇవే రాస్తారు కదా! హ్మ్. అనేసి ఇవి వాడేస్తారు. అది హ్మ్. ప్రాపరా కాదా? ఒక 3 మంత్స్, 2 మంత్స్ కంటిన్యూయస్‌గా వాడడం టాబ్లెట్స్. సో, ఇది ప్రాపరే అండి. 3 మంత్స్ వరకు. ఎందుకంటే కాల్షియం గాని, కౌంటర్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ గాని, విటమిన్ డి గాని హ్మ్. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. కానీ పెయిన్ కిల్లర్స్‌కి ఉంటాయి. ఓకే. పెయిన్ కిల్లర్స్ మనం ఎక్కువ వాడినప్పుడు ఏమైపోతాయంటే మన కిడ్నీస్ మీద, మన లివర్ మీద ఎఫెక్ట్ పడతది. హ్మ్. హ్మ్. సో, అందుకని పెయిన్ కిల్లర్స్ 2 వీక్స్ వరకే వాడతారు. ఓకే. తర్వాత కాల్షియం టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడతారు. అందుకనే అంటారు కదండీ! మెనోపాజ్ వచ్చిన తర్వాత ఫీమేల్స్‌కి ఇయర్ మొత్తం కాల్షియం టాబ్లెట్స్ వాడినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ కొంతమందికి ఏమైపోతదంటే కాల్షియం వాడినప్పుడు కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. అలాంటప్పుడు మనం వేరే సోర్సెస్ ఆఫ్ కాల్షియం గురించి ఆలోచించాలి తప్ప. హుహు. బట్ యెస్, కాల్షియం టాబ్లెట్స్ కెన్ బి టేకెన్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వరకు కూడా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. యాహ్! సో, ఒక ఇంజ్యూరీ అయినంక పిల్లల్లో గాని, పెద్దల్లో గాని ఒక దెబ్బ తాకింది. తాకినప్పుడు ఇది ఫ్రాక్చర్ అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? సో, ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏందంటండి, ఒకటి వాపు ఎక్కువగా ఉంటది. ఓకే. ఆ లింబ్ మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఈ కాలు లేపడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఓకే. అండ్ నార్మల్‌గా బోన్ ఏదైతే గట్టిగా ఉంటదో, అక్కడ ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడ అబ్నార్మల్ మూవ్‌మెంట్ జరుగుతా ఉంటది. హ్మ్. సో, దాన్ని ఏమంటారంటే అబ్నార్మల్ మొబిలిటీ ఎట్ ఫ్రాక్చర్ సైట్ అని అంటారు. ఓకే. సో, ఫ్రాక్చర్ అయినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం గాని, ఆ కాలు మీద బరువేయకపోవడం గాని, హ్మ్. ఇన్ కేస్ చేతయితే కంప్లీట్‌గా డీఫార్మిటీ అంటే ఏదన్నా ఒక కొత్త నార్మల్‌గా కాకుండా ఒక కొంచెం డిఫరెంట్‌గా కనిపియడం గాని, ఓకే. అండ్ ఒత్తినప్పుడు చాలా పెయిన్ ఉండడం గాని, హ్మ్. మూవ్‌మెంట్స్ చేసేటప్పుడు విపరీతంగా పెయిన్ రావడం గాని, ఓకే. ఇలాంటివి ఉన్నప్పుడు దెన్ డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చూడగానే తెలిసిపోతదండి. ఓకే. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ బోన్ సరిగ్గా పనిచేయదు. అంటే ఆ పైన జాయింట్, కింద జాయింట్ 2 ప్లేసెస్ దగ్గర మూవ్‌మెంట్ ఉండదు. అట్లా. ఓకే. ఇంకోటి ఫ్రాక్చర్స్ అంటే దెబ్బలు తాకినప్పుడు బొక్కలకి జనరల్‌గా ఇంట్లో ఏం చేస్తారంటే పెయిన్ బాంబ్స్ ఇలా హ్మ్. మసాజెస్ అవును. ఇలాంటివి చేస్తుంటారు. ఆ! అలాంటివి చెయ్యొచ్చా? సో, దిస్ హ్యాపెన్స్ అంటే ఎక్కడైనా ఇండియన్ ఫ్యామిలీస్‌లో ఎప్పుడైనా జరుగుతాదిది. హ్మ్. యెస్. ఇనీషియల్‌గా దెబ్బ తాకినప్పుడు కొంచెం జండు బామ్ రాయడం గానీ, కొంచెం పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ వాడడం గానీ జరుగుతా ఉంటాయి. కానీ అవి వాడిన తర్వాత గూడా నొప్పి తగ్గటం లేదు అంటే, దెన్ యెస్, యూ నీడ్ టు గో అండ్ కన్సల్ట్ నియర్ బై ఆర్థోపెడిక్ డాక్టర్. సో దట్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఏమన్నా ఎక్స్‌రేస్ తీసి దెన్ దే కెన్ ఫైనలైజ్ అంటే ఏం ప్రాబ్లమ్ ఏంటిది? మనం దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి? సో దెబ్బ తాకినాక ఒక 2, 3 డేస్ లేకపోతే 1 వీక్ కూడా స్వెల్లింగ్ తగ్గలేదు, పెయిన్ అలాగే ఉంది అంటే 1 వీక్ చాలా ఎక్కువైపోతదండి. ఓకే. నార్మల్‌గా డే ఆర్ 2 ఎందుకంటే అర్థమైపోతది. హ్మ్. ఫ్రాక్చర్ అయిపోయిందంటే వాళ్ళకే ఎవరికైతే ఫ్రాక్చర్ అయితదో హ్మ్. వాళ్ళకే అర్థమైపోతది. ఎందుకంటే నేను గూడా ఈవెన్ థో ఐ యామ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్, నాకొక ఫ్రాక్చర్ అయింది. నాకొక షోల్డర్ డిస్‌లొకేషన్ గూడా అయింది. సో, ఓకే. ఐ అండర్‌స్టాండ్. అన్నిట్లో కంటే షోల్డర్ డిస్‌లొకేషన్స్ చాలా పెయిన్‌ఫుల్ అండి. హ్మ్. హ్మ్. డిస్‌లొకేషన్స్ భరించలేనంత నొప్పుంటది. ఓకే. ఫ్రాక్చర్ నొప్పి ఉంటది. కానీ అది గూడా చాలా సివియర్‌గానే ఉంటది. మరి ఓకే. డిస్‌లొకేషన్ అంతుండదు. ఓకే. బట్ డిస్‌లొకేషన్స్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. డిస్‌లొకేషన్ అంటే జాయింట్ నార్మల్ ప్లేస్‌లో కాకుండా బయటికి రావడం గాని. ఓకే. సో, దాన్ని డిస్‌లొకేషన్. సో, నాకు ఈ షోల్డర్ డిస్‌లొకేషన్ అయిందండి. హ్మ్. వెన్ ఐ వాస్ ఇన్ 2018లో జరిగిందండి. హ్మ్. ఐ గాట్ ఇట్ ఆపరేటెడ్ ఇన్ 2019 ఓకే. అండ్ 2023లో నాకు ఈ ఈ బోన్ ఫ్రాక్చర్ అయిందండి. ఓకే. సో, ఈ గేట్ల మధ్యలో పడినప్పుడు సో, అప్పుడు ఆ ఫ్రాక్చర్. బట్ దీనికేమి సర్జరీ అవసరం కాలే కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా సో సర్జరీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.